సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భరణి గారు, మీరు ఒక మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్ అండ్ నా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, మీరు ఎంత సపోర్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇద్దరు కలిసి మీరు ట్రావెల్ చేశారు అనేది. లాంగ్ ఫ్రెండ్షిప్ అండి. అంటే వాడు నేను ఈటీవీలో 2002-2005 అండి 5 సీరియల్లో లీడ్గా చేసేవాడిని. అంటే 7, 7:30, 8, 8:30, 9 న్యూస్, 9:30, 9 to 9:30 ఈటీవీ న్యూస్. సో 5 స్లాట్స్, 3 ఇయర్స్ డైలీ, రోజుకి 3 షిఫ్ట్లు. అప్పుడు నా పేమెంట్ రోజుకి 2250. 6 to 1 చేసేవాడిని, 2 to 5 చేసేవాడిని, 6 to 9 చేసేవాడిని. 5 సీరియల్లో రోజుకి 3 షిఫ్ట్లు చేసేవాడిని. ఒక్కొక్కసారి ఆ 2 సీరియల్స్, ఒకసారి ఈ 3 సీరియల్స్ పడేవి. ఆ టైంలో కొత్తగా భరణ్ ఇండస్ట్రీకి వచ్చాడు. ప్రియాంకలో నా ఫాదర్ క్యారెక్టర్కి వచ్చాడు. అప్పటికే సత్య అని ఒక సీరియల్ చేసేవాడు, దీనికి వచ్చాడు అనమాట. సో నేను దాంట్లో మెయిన్ నెగిటివ్ లీడ్ చేస్తున్నా ప్రియాంకలో. సో మార్నింగ్ వచ్చేవాడిని, 6 o'clock, 7 o'clock వచ్చేవాడిని. నా వరకు తీసి పంపించేవారు నన్ను. ఆడు చూసేవాడు, ఎవరు వస్తున్నాడు అదే మెగాస్టార్ చిరంజీవి లాగా వచ్చి పెద్ద బిల్డప్, వాడి వరకే కాన్ఫిడెన్స్ పంపించేస్తున్నారు అని. అలా వి గాట్ క్లోజ్. ఆ సీరియల్ బాగా క్లోజ్ అయ్యాం, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత హీ లైక్ ద వే మై అప్రోచ్, అంటే నేను చాలా సింపుల్ గా ఉండడం. భరణి గారి దగ్గర నుంచి ఏరా దాకా వచ్చాం మా ఫ్రెండ్షిప్. సో అలా ఫ్రమ్ దెన్ వీఆర్ ట్రావెలింగ్ అండి. అంటే మార్నింగ్ అంతా షూట్, ఈవినింగ్ అయితే తీర్థం. అంటే ఒక ఫ్రెండ్షిప్ అంటాను చూసారా, ఎలా ఉండేదంటేనండి, అంటే వాళ్ళు ఒక క్వాలిటీ, అంటే ఇప్పుడు వాడు బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి చెప్పడం కాదు, ఈజ్ వెరీ ఆనెస్ట్ అండి. అప్ ఫ్రంట్ అంటాం కదా ఇంగ్లీష్లో, అప్ ఫ్రంట్ అంటాం. ఎలా అంటే ఉదాహరణకి మన జనవరి ఎలక్షన్స్, జనవరిలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను కదా. నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తుంటే నా ఆపోజిట్ హరన్న, ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేశారు నా ఆపోజిట్లో. ఆయన హరన్న చిరంజీవి గారికి రిలేషన్ అవుతారండి, ఆయన చుట్టం. అంటే చిరంజీవి గారికి నాగబాబు గారికి బాగా క్లోజ్ అన్నమాట. సో లింక్ ఏంటి, ఎప్పుడైతే నాగబాబు గారికి క్లోజో ఇంటర్న్ భరణి కూడా అదే టీంలో ఉన్నాడు. ఇప్పుడు నాగబాబు గారితో ట్రావెల్ అవుతున్నాడు క్లోజ్, ఆ టీం. ఎలక్షన్ వరకు వచ్చేవాడికి ఎలా ఉంటుంది మనకి, కొంచెం ఉంటుంది కదా, ఆ చిన్న కోల్డ్ వార్ ఉంటుంది కదా. బట్ ఇప్పటికీ మేము అందరం క్లోజ్ అయ్యి, నేను హరన్న, నాగబాబు గారిని ఇంకా కవలేదు, కలుస్తాను. అంటే ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా బిజీ అయిపోవడం, సో దాంతో నాకు ఆయన కలిసే అవకాశం దొరకలేదు. బట్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. సో ఆ టైంలో ఏంటంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. కౌశిక్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు, హరన్న అట్టించి. సో అటు నుంచి నాగబాబు గారు సపోర్ట్ హరన్నకి. ఇక్కడ నేను నా సైడ్ నుంచి ఐఎమ్ ఫైటింగ్ మై బ్యాటిల్. నేను సపరేట్గా నా టీంతో నేను ఫైట్ చేసుకుంటున్నాను. సో ఈ టాపిక్ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ ద బ్లూ భరణి గారు కాల్. వాడు మామూలుగా వాయిస్ ఉంటుంది బేస్, కౌశిక్ రేయ్ చెప్పరా, ఎక్కడున్నారా, క్యాంపెయిన్లో బిజీగా ఉన్నాను, పోస్టర్స్ అవి డిజైన్ చేస్తున్నాను. రే సారీ చెప్పాలరా, ఫస్ట్ దేనికి రాను, అది ఎలా చెప్పాలో తెలియట్లేదురా, మామూలుగా చెప్పరా, సారీ చెప్పావు, ఎలా చెప్పాలో సారీ చెప్పి ఇంకెలా చెప్పాలి ఏంటరా అన్న. అంటేరా నీకు తెలుసు కదా హరన్న ఈసారి ప్రెసిడెంట్గా నీకు ఆపోజిట్ నుంచున్నాడు, అర్థం కావట్లేదురా. నేను నాగబాబు గారితో మాట్లాడాను, నాగబాబు గారేమో అదేంటి భరణి హరి నుంచున్నాడు కదా, నువ్వు సపోర్ట్ చేయాలి కదా అన్నాడు. కాకపోతే లవ్ యూరా అన్నాడు. కాకపోతే లవ్ యూ ఏంట్రా, కాకపోతే లవ్ యూ ఏంటన్నా. రే నేను నీ టీంకి సపోర్ట్ చేయలేనురా, కానీ నీకు మాత్రం ఓటేస్తా, ఇదే చెప్పాడండి. నేను నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయలే. నేనేమనుకున్నానంటే, రే కౌశిక్ సారీ రా, నాకు ఆబ్లిగేషన్ నాగబాబు గారు, ఎందుకంటే నాగబాబు గారు చుట్టం కదా హరి గారు, సో డెఫినెట్గా నేను నీకు సపోర్ట్ చేయలేను ఈసారికి, ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ టైం చూద్దాం అంటాడు అనుకున్నా. నా థాట్ అది. వాడు వెంటనే లవ్ యూరా, నేను నాగబాబు నాకు చెప్పేశాను, ప్రెసిడెంట్గా మాత్రం ఓటు నీకు వేస్తాను, మిగతా ఓట్లు ఎక్స్పెక్ట్ చేయకు. థ్యాంక్స్ రా అన్న. థ్యాంక్స్ అండి బే, ఒక బూత్ మాట, థ్యాంక్స్ ఏంట్రా, ఆల్ ది బెస్ట్ రా, అంతే. ఎందుకంటే నేనేం చెప్పలేను నీకు, బట్ ప్రెసిడెంట్గా మాత్రం నీకు తెలీదు, నా పరిస్థితి నీకు తెలియదురా కౌశిక్, టోను, నా పరిస్థితి నీకు తెలియదురా కౌశిక్, నాకు ఇక్కడ నీకు చెప్పలేను నీకు నా సిచ్యువేషన్ ఏంటో, బట్ నేను వదలను, నేను అన్నయ్యకి చెప్పేశా, అన్నయ్య నా కౌశిక్ నా ఓటు మాత్రం వాడికే, ఆ ఒక్క ఓటు వాడికే, మిగతా మీ ఇష్టం అని చెప్పేశాను అన్నాడు. అంటే దానికి చాలా గట్స్ ఉండాలండి నా దృష్టిలో.
అంటే ఇప్పుడు వాడికున్న స్థాయికి వాడు అక్కడ ఐ నో హౌ క్లోజ్ ఈజ్. ఎందుకంటే మేము ట్రావెల్ అయిన దగ్గర నుంచి వాడి తర్వాత వాడు బాగా ఫ్యామిలీకి క్లోజ్, నాకు తెలిసి ఎంత క్లోజ్ తెలుసు నాకు వాడు. సో అయినా కూడా వాడు ఈ పుట్ ఇస్ ఫుడ్ డౌన్ అండ్ డైరెక్ట్గా నాగబాబు గారికి చెప్పాడండి. ఫ్రెండ్షిప్ కా వాల్యూ అది దట్స్ వాట్ ఈస్ భరణి. అంటే అది ఎందుకు చెప్దాం అనుకున్నానంటే ఇది తెలీదు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. ఎందుకంటే కొన్ని అలా ఉండిపోతాయి. ఇది చెప్పాలి, True. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పేవాడిని కాదు. అని ఈ మాట వాడు చెప్పాడు, రే ఇది ఎవ్వడితో మాట్లాడుకో మన ఇద్దరి మధ్య అన్నాడు. ఇది చూస్తే వాడు మళ్ళీ హట్ అవుతాడు, ఎందుకంటే వాడు చెప్పొద్దని చెప్పాడు యాక్చువల్లీ. అంటే ఎక్కడంటేనండి ఫ్రెండ్షిప్ అంటే డెఫినెట్గా ఆ వాడి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఒక్క నిమిషం నేను కరెక్టే కదా. ఇప్పుడు వాడు అక్కడ ఈజ్ వెరీ యాక్టివ్ విత్ దెమ్. అలాంటి వాళ్ళు చెప్పింది వినాలి బేసిక్గా, అంటే అవతల వాళ్ళకున్న స్థాయికి. బట్ స్టిల్ హీ పుట్ హిస్ ఫుడ్ డౌన్. లేదు నాగబాబు అన్న, కౌశిక్ గారు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి వరకు ఐ విల్ సపోర్ట్, మిగతా అంతా మీ ఇష్టం, బట్ వాడి వరకు నేను ఐ కాంట్ డూ దిస్. నాకు నేను కాన్షియస్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదని చెప్పి ఈ మేక్ షూర్ యూ కేమ్. అండ్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ సారీ రా, లవ్ యూ రా, సారీ రా. మరి ఎందుకురా సారీ అంటే, లేదురా ఐ ఓ యూ అన్ అపాలజీ, నేను సారీ చెప్పాలి, నీతో న్యాయంగానే ఉండాలిరా, నువ్వు పోటీ చేస్తుంటే నీ పక్కన నన్ను ఉంచోవాలి, బట్ నేను ఉంచోలేకపోయాను చూసావా, అందుకు సారీ అన్నాడు. హ్యాపీ అనిపించిందండి. అంటే వాడు ఓటు వేయిపోయినా నాకు పెద్ద డిఫరెంట్, అంటే బాధపడేవాడినేమో, బట్ ఐ వుడ్ అండర్స్టూడ్. అంటే నా మెంటాలిటీని అర్థం చేసుకునేవాడు వాడి సిచ్యువేషన్ వాడిది. బట్ స్టిల్ వాడు ఇలా చెప్పి నాకు అది నాకు ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో అలా అంత నీతి ఉన్నవాడు, అంత ఎటికెట్స్ ఉన్నవాడు. సో అది అంటే ఇది ఎందుకు చెప్పాలనిపించిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, లేకపోతే ఇది ఎప్పటికీ ఎవరికి చెప్పేవాడు కాదు. దట్ ఈస్ భరణి. మరి ఎలా ఉంది సార్? ఆల్రెడీ బాలాదిత్య గారు మీ బ్రదర్ కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు, చాలా దగ్గరుండి చూసుంటారు బిగ్ బాస్. బాగా దగ్గర చూసాను. నన్ను అడిగారండి 2-3 సార్లు. బట్ మా తమ్ముడు వెళ్ళాక పెద్ద నాకు అంటే వెళ్ళకూడదని కాదు, కానీ నేను వెళ్తే మొత్తం బీపీలో వస్తాయి మీకు అని అవుట్పుట్ రా. నేను భరణి గాడిలాగా అంత సాఫ్ట్గా మాట్లాడు, నేను ఓపెన్ చేయగా బీప్ వెళ్తుంటుంది. ఎందుకు అవకాశం ఆడియన్స్కి ఇవ్వడం, ఇవ్వడం వెళ్ళట్లేదు అంతే. సో ఫైర్ బ్రాండ్ అయితే అంటే మామూలుగా ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళు సాఫ్ట్గా, రెండో వాళ్ళు హైపర్గా ఉంటారు. మా ఇంట్లో రివర్స్, చాలా హైపర్, నా తమ్ముడు చాలా సాఫ్ట్. ఓకే సార్, బాలాదిత్య గారు అండ్ మీది కూడా ఒక స్ట్రాంగెస్ట్ బాండింగ్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అది కూడా ఇలాంటి ఇండస్ట్రీలో. బట్ ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ అంటే ఇండస్ట్రీ. అతను మెయిన్ లీడ్స్ చేశారు అండ్ మీరు ఫిలిమ్స్ చేసి సీరియల్స్ లో. కౌశిక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంటైర్ తెలుగు ప్రతి ఒక్క ఇంట్లోనే పాటు, ఈవెన్ దో అటు కన్నడ, తమిళ్ సీరియల్స్ దగ్గర వరకు వాట్ యు ఆర్ అనేది తెలుసు. బట్ అయినప్పటికీ కూడా మీ ఇద్దరు బాండింగ్ ఇప్పటికీ కూడా చిన్నప్పుడు ఒక బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ ఎలా ఉంటారు టిల్ అలాగే ఉందండి. హ్యాపీ అంటే దానికి ముఖ్యంగా మా ఇద్దరి కన్నా వాళ్ళ ఆవిడకి మా ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేగా, అంటే మాది అలాగే ఉందండి ఇవాళకి. అంటే ఎలా ఉంటుందంటేనండి మా ఇద్దరి మధ్య యూజువల్గా అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఏం చేస్తామంటే, సపోజ్ ఒక డబ్బు అవసరం వచ్చింది అనుకోండి, 5,000 6,000 వస్తాయి. వాడికి ఫోన్ చేసి, తమ్ముడు ఒక 5,000 జీపే చేయంట అని కొట్టేస్తాడు. అడగడు, నేను ఇవ్వను. వాడితే కొట్టేస్తా. అసలు మళ్ళీ అట్లా టాపిక్ రాదు. 5,000 నీకు ఇచ్చా కదా మొన్న, అది రాదు, అయిపోతుంది. అండ్ సర్ప్రైజ్ అవుతారు. 1999 2000 టైంలో మనకి ఎయిర్టెల్ అప్పుడే నెంబర్స్ అన్ని కొత్తగా ఇన్కమింగ్ ఫ్రీ అయ్యి స్టార్ట్ అయింది మనకు. అప్పుడు అప్పుడే సర్వీస్, మొబైల్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి మా తమ్ముడు బిల్ నేనే కడుతున్నాను ఇప్పటికీ. ఎయిర్టెల్ ఫ్యామిలీ ప్లాన్లో ఉంటుంది. అంటే అంటే అదేదో ఇప్పుడు అంటే వాడికి పెళ్ళి అయిపోయింది, వాడి పిల్లలు, వాడి ఫ్యామిలీ, అదే ఉండదండి. లక్కీగా మా బాధ్యత లేదు. అలా నన్ను ఎప్పుడు మావాడు అడగల మీరు ఎందుకు కడుతున్నా అడగల మావాడే. అంటే వాడి బిల్లు వాడి ఫోన్ కదా, న్యాయంగా వాడి సర్కిల్, వాడి బిల్లు, వాడి ఫోన్ అయ్యే ఉండదు మా ఇద్దరి మధ్య. నాకు అవసరం ఉంటే వాడిస్తాడు, వాడికి అవసరం ఉంటే నేను తీసుకుంటాను. అఫ్కోర్స్ పెద్ద అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్, ఎందుకంటే వాడికి ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ ఈ 5,000 6,000 10,000 లోపు అంటే అసలు టాపిక్ రాదండి.
ఒరే 5,000 జీపే చేయంట, ఓకే వాడు అరే జీపే చేసి చూసుకో, అయిపోయింది అక్కడతో. ఎలాంటి రిలేషన్ అయినా సరే కట్ అయ్యేది ఒక్క మనీ డబ్బు మ్యాటర్స్ చాలా నేను చాలా ఫ్రెండ్షిప్లు పోయినాయి నాకు తెలుసు, నాదే ఫ్రెండ్షిప్ కట్టిపోయింది డబ్బు వల్ల. డబ్బు చాలా డేంజర్ అంటే, అందుకని భయం నాకు డబ్బు అంటే. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే వి లూజ్ అవుట్ ఆన్ లైఫ్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ ఆల్సో. అంటే అప్పటిదాకా ఉన్న బాండింగ్ కట్ అయిపోతుంది. అండ్ మరి బర్నీ సార్ గేమింగ్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో? వాడేదో మొన్న చెప్పాక మా తమ్ముడితో మళ్ళీ వీడియో చూడడం అంటే నేను గేమ్ ఆడడం, వాడు కొంచెం ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చాడని ఫీలింగ్ ఎప్పుడు మొన్నదాకా భరణి గారి కుటుంబం అది కొంచెం అంటే వాడు బేసిక్గా వాడు మరి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఈ స్రవంతి వాటిల్లో వాడి మీద ఒక ఇంప్రెషన్. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు నాగబాబు గారు బాగా సపోర్ట్ అని, అది చాలా అసలు బేసిక్గా వాడు బిగ్ బాస్లోకి రావడానికి నాగబాబు గారికి సంబంధం లేదండి. ఈ కేమ్ ఓన్ హిజ్ ఓన్ టాలెంట్. అంటే నాగబాబు గారు అని ఆయన ఎక్కడ దాకా హెల్ప్ చేస్తారంటే ఇలాగా వాడికి ఫ్యామిలీ వీక్ లేదని సపోర్ట్ కోసం రావాలి తప్పితే అమ్మతో పాటు, అదర్వైజ్ వాడికి అసలు ఏ యాంగిల్లో హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. అంటే వాడి గురించి 24 ఏళ్ళగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను, హీఈస్ సెల్ఫ్ మేడ్ గై. టుడే వాట్ ఎవర్ హీఈస్ బికాస్ ఆఫ్ హిస్ భరణి శంకర్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ తర్వాత అంటే వాడి కష్టానికి వాడు సంపాదించిన స్థానానికి ఇవన్నీ యాడ్ ఆన్స్. నాగబాబు గారు పరిచయం అవడం, ఆయన వీడికి సపోర్ట్ చేయడం, ఎందుకంటే వీడి మెంటాలిటీ నచ్చి, వీడి మనస్తత్వం నచ్చి, ఎవరిని అంతే కదండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటే మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది ఏదో పాయింట్ నాలో, మీకు యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలా తప్పితే వాడంతే సెల్ఫ్ మేడ్గా అయ్యండి. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మేబీ హౌస్లోకి వెళ్తే అంటే నాకు తెలియదు కాబట్టి నేను అనుకుంటున్నాను అలా అయిపోతారేమో అనిపిస్తుంది, క్లాస్ట్రోఫాబిక్గా, అంటే సడన్గా బ్లాంక్గా. సార్ మీరు కూడా వెళ్తే అలానే అయిపోతారేమో. ఏమోనండి, నేనైతే కొంచెం రివర్స్ అవుతాను. నాకంటే నా యాటిట్యూడ్కి నేను బేసిక్గా అంటే ఐ స్పీక్ ఆన్ ద ఫేస్. నా ప్రాబ్లం అది. మా అమ్మ అంటుంటుంది ఇండస్ట్రీ కరెక్ట్, ఎందుకంటే నాకు లౌక్యం రాదని కాదు, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఎవరితో ప్రాబ్లం ఉంటే సారీ భయ్య ప్రాబ్లం అక్కడితో అయిపోద్ది. నేను దాన్ని క్యారీ చేసి ఈ బిచ్చింగ్ బ్యాక్ బైటింగ్ ఉండదు నా దగ్గర, ఎనీథింగ్ ఆన్ ద ఫేస్. సో నాలాంటి వాడికి మ్యాక్సిమం ఫస్ట్ వీక్ బిగ్ బాస్ లో కష్టమేమో నా ఫీలింగ్. టపక్కని ఇప్పుడు నా దగ్గర డ్రామా ఉండదు కదా. సరే మా వాడు ఇప్పుడు ఆడతాడు నా ఫీలింగ్, ఎందుకంటే మొన్న వారం సరే ఓకే కొంచెం బయటకు వచ్చాడు, ఈ వారం కొంచెం ఈక్వేషన్స్ మారుతాయని నా ఫీలింగ్. ఈ వీక్ మారుతాయి కొంచెం. అయ్యో సార్ చాలా స్ట్రాంగ్ ఫిక్స్. ఇవి కూడా నిరంజన్ లేదు నాన్న అక్క చెల్లి తంబి ఇప్పుడు ఓకే అంత ఎక్కిళ్ళు ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు ఎక్కిళ్ళు రావు ఇంకా, ఇంకెవడు గుర్తున్నాడుగా కంప్లీట్ ఏక్ నిరంజన్ ఇప్పుడు. అందుకని ఏక్ నిరంజన్ అయితే అది కొంచెం గేమ్ చూడొచ్చు నా ఫీలింగ్. నేను టీవీ ముందు కూర్చుని రే ఏంట్రా చూస్తే ఉన్నా నవ్వుకుంటాడు చూసి, రే ఆడరా ఏం చేస్తున్నావు లోపల టీవీ చూసి బిగ్ బాస్ అవుతుంటే, నువ్వు ఇది కాదు కదరా. కానీ బాగా అక్కడ డాక్టర్ అనే రిలేషన్ కి, కానీ తనుజతో బాండింగ్ ఉన్నా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అంటే వాడి కూతురంటే ప్రాణం తెలుసండి నాకు, పాప చిన్నప్పటి నుంచి తెలుసు వాడు కూతురంటే ప్రాణం. కాకపోతే ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండవు, పేపర్ ఉండదు, టైం తెలీదు. శనివారం నాగార్జున గారు వస్తే శనివారం తెలుస్తుంది అంటే అంతే కదా. సో ఆ సిచ్యువేషన్ లో వి కాంట్ ఎస్కేప్ దట్ అండి. అంటే పైగా మనకి ఇన్నేళ్ళకి అలవాటు అయిపోయింది కదండి, వీఆర్ యూజ్ టు ఇట్. ఒక మొబైల్ ఫోను, మనకి పొద్దున్నే టీవీ చూడడం, ఇంట్లో మూవీస్కి వెళ్ళడం, సినిమాలు, ఇవన్నీ అలవాటు అయిపోయి ఒక స్పేస్లో ఏమీ చేయకుండా 24/7 ఆ ఇంట్లో రెస్ట్రిక్ట్ అయిపోయి అక్కడే వాళ్ళ మొహాలే చూసుకోవడం చాలా కష్టం అండి. కానీ మా తమ్ముడు బయటకు వచ్చాక నేను మాట్లాడే వాడితో, వాడు నాతో, మా తమ్ముడు బిగ్ బాస్ 7కి వెళ్ళి బయటకు వచ్చాక ఇట్ టుక్ హిమ్ 7 days టు కమ్ అవుట్ బికమ్ నార్మల్ అండి. నమ్ముతారా మీరు? వాడికి 7 days పట్టింది. అంటే వాడు అన్నయ్య ఏదో వియర్డ్గా ఉంది అన్నయ్య అంటే, వాడింట్లో వాడి సొంత ఇంట్లో వాడి బెడ్రూమ్లో పడుకుంటే ఈస్ ఫీలింగ్ వియర్డ్. వీడంటే ఏదో ఒక సౌండ్లో వస్తుంది అన్నయ్య అంటే, వాడికి అలవాటైపోయి బిగ్ బాస్ వాయిస్ అక్కడ ఆ కెమెరాస్ అలవాటైపోయి వాడు లేచి అంటే అప్పుడు అనుకున్న బహుశా అందరు ఇదే ఫేజ్లో వెళ్తారేమో. వాడు చెప్పాడు ఇట్ టుక్ 7 days. వాడు అంటే ఏంటంటే వాడు నమ్మరు, పోస్ట్ బిగ్ బాస్ విపాసనకి వెళ్ళాడు, యోగాకి వెళ్ళాడు, విపాసనకి వెళ్ళాడు. ఎందుకంటే కుడెంట్ టేక్ ఇట్. వాళ్ళ కూర్చొని కాఫీ తాగుతుంటే జుమ్మని సౌండ్ వస్తుంది చెవులో వాడికి. దానికి కారణం ఏంటంటే 70 days హౌస్లో ఉండేప్పటికీ, అంటే మీకు ఏ ప్రపంచం తెలియకుండా ఇక్కడే లేవడం, మీ రొటీన్ డే అంతా రొటీన్, మీ స్నానం చేయడం, మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతోనే. అంటే అది సడన్గా అది బ్రేక్ చేసి మీరు బయటకు వచ్చేప్పటికి
కొత్త ప్రపంచం, కొత్త అంతే వరల్డ్. కదా వాడికి ఆ చెప్తున్నాను నాకు అనే నాకు జూవన్న ఫీలింగ్ అనే నాకు జోలో ఒక సైడ్లో సడన్గా అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువట మా తమ్ముడు చెప్పడం. అండ్ టైంకి ఉండదు ఫుడ్, ఈ టాస్క్స్ వల్ల వాటి వల్ల ఫుడ్ టైంకి, భోజనం టైంకి అందదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. దీనివల్ల ఈ వాజ్ గెటింగ్ క్లాస్ట్రోఫోబిక్. మనకి ఏదైనా గొడవ అయింది అంటే మనం నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడడం, కానీ అది చచ్చినట్టు అక్కడ అసలు నాకైతే చెప్తున్నాగా నేనైతే బీపే. నేను బిగ్ బాస్కి వెళ్తే మీరు వేసుకోవచ్చు, కౌశిక్ బీపే వెళ్తుంది, ఇంకేం బయటికి వెళ్ళాలి నీ అమ్మ స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఆలోచించి ఇప్పుడు నాకేదో మంచి పేరు ఉంది బయట, లేడీస్ అంటే చాలా ఇష్టం. కౌశిక్ అని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అభిమానిస్తారు, ఆ ఇంప్రెషన్ పోకూడదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.